కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 14 వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ 2 రకాలైనటువంటి స్థితులు మనం చూస్తున్నాము. ఆత్మీయ మనుషులు, ఆత్మను అనుసరించేవారు, శరీరాన్ని అంటే ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుని ఇద్దరిని చూస్తున్నాము. దేవుని వాక్య ప్రకారం సంఘంగా ఉండుటకు మనము పిలువబడ్డాము. క్రైస్తవులు అనేటువంటి వారు అందరం కూడా దేవుని వాక్య ప్రకారంగా సంఘంగా ఉండుటకు మనం పిలువబడ్డాము. సంఘంగా పిలువబడినటువంటి వారికి గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ప్రకృతి సంబంధులము కాదు. ప్రకృతి సంబంధి అయిన వానికి బైబిల్ అసలు అర్థం కాదు. వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రకృతి ప్రియులు, వారికి దృశ్యమైన వాటిని చూసేవారు. ప్రకృతి సంబంధి అయిన వారి కోసం ఈ సందేశాలు ఇవ్వబట్టలేదు. దేవుడు తన సందేశాన్ని ఏదైతే తెలియపరిచారో, పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చి, అది ఆత్మీయమైనటువంటిది, ఆత్మానుభవం చేత వివేచించదగినది, ఆత్మీయ కోణంలోనే దాన్ని చూడాల్సింది ఉంది. శరీరానికి సంబంధించినటువంటిది కాదు. క్రైస్తవ జీవితాన్ని ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మను రక్షించుకొనుట. అన్ని జనులుగా ఉన్నవారైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, యేసుక్రీస్తు వారంటే ఆత్మను రక్షించుకునే విధానాన్ని భూమి మీదకి వచ్చి చూపించారు ఆయన. ప్రతి మనిషి కూడా తన్ను తాను పరీక్షించుకొని తన జీవితం తదనంతరం ఎక్కడికి వెళ్తున్నాడో గుర్తుపట్టాలి. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరాన్నే ఏదన్నా దేశం వెళ్ళినా, ఏదన్నా ఊరికి వెళ్ళినా, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం అక్కడ నేను ఎన్ని రోజులు ఉండగలను, నా పరిస్థితి ఏంటి, నాకు ఉండటానికి అకామిడేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి దాంట్లో నేను ఖర్చు ఎంత చేయగలనని చూసుకుని ఈ శరీర దేహానికి చాలా శ్రేష్టమైనటువంటిది, అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుని మనిషి వెళతాడు. ఆత్మను పట్టించుకునేవారు లేరు. వారికి కనబడుతున్నటువంటి శరీరమే అది ప్రాముఖ్యము అని. మనం వేసుకుంటున్నటువంటి ప్రతి డ్రెస్సులు కూడా ఏదన్నా చూసినప్పటికీ మనకి ఇష్టమైన డ్రెస్ ఉంది. ఆ డ్రెస్సులను చూసుకుని మనం ఏం చేస్తామంటే, మన శరీరానికి శ్రమ వచ్చినప్పుడు డ్రెస్ నలిగిపోయినా పర్వాలేదు అనుకుని వదిలేస్తాం. కానీ అదే ఆత్మ విషయాల్లో ఆత్మ ధరించుకున్నటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టాం. అయితే బట్టలు పాడైపోయినా పర్వాలేదని శరీరాన్ని రక్షించుకుంటారు. కానీ ఆత్మకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎరుగక అనేకులు వస్తున్నారు, వెడుతున్నారు, పోతున్నారు, కనబడతా ఉన్నారు. గనులు, మహానుభావులు ఎంతోమంది. ఏం జరుగుతుందో అన్నది కూడా వివేచించలేనటువంటి విషయం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆత్మను రక్షించుకున్నట్టే, ఆత్మగా ఉండటమే. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చూపించింది ఆత్మీయులుగా ఉండటానికే పిలువబడ్డాము, ఆత్మీయ మందిరంగా కట్టబడటానికే. మన ముందే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికి, రాళ్ల మందిరాన్ని కట్టుకోవటానికి కాదు అని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే సుమారుగా ఆయన ఈ భూమండలం మీదకి వచ్చి తన యొక్క చిత్తాన్ని తెలియపరిచి వెళ్ళారు. అందుకనే ఇక్కడ కొరింథీలో రాస్తున్నాడు పౌలు గారు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. తర్వాత జరిగేది ఎవడు చూడొచ్చాడు, ఈ రోజు నాకు కావాల్సింది ఏంటి, నాకు ఉన్న పలుకుబడి ఏంటి, నేను సొసైటీలో నాకున్నటువంటి స్టేటస్ ఏంటి, నేను ఏ విధమైనటువంటి అర్హత ఉంది, నాకు నన్ను గౌరవించే విధానం ఎక్కడుంది, సొసైటీలో నాకు డబ్బు ఉంటేనే గౌరవిస్తారు, నాకు బంగ్లాలు ఉంటేనే, తర్వాత పొలాలు ఉంటేనే, తర్వాత పెద్ద సంఘం ఉంటేనే గౌరవిస్తారని చెప్పి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కేవలం మనుషుల దగ్గర పలుకుబడితోటి, లేనిపోయిన ఆవేశాలతోటి, ఆచరణాత్మకమైనటువంటి ఆత్మను రక్షించుకునే విధానాన్ని కోల్పోయింది నేడు క్రైస్తవ సంఘాలు. దృష్టి అంతా మళ్లించేసుకున్నారు. ఎంత పెద్ద మందిరం నిర్మిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ సౌఖ్యాలకి, కనబడేటువంటి వాటి మీద దృష్టి పడిపోయింది. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి సంబంధి అయి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వాడు ఎందుకని అంగీకరించాడంటే ప్రకృతి సంబంధం అయిపోయాడు.
కనబడుతుంది. కనబడుతున్న వాటి విషయమై క్రైస్తవ జీవితం అంటే దృశ్యమైనవి చూసి కట్టుకునేది కాదు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసం. అది దానికోసం వచ్చినటువంటి క్రైస్తవుడు ఆత్మను ఆత్మీయ మందిరంగా కట్టబడటం కొరకు పిలువబడ్డాడు. ఆత్మీయ మందిరంగా కట్టబడుచున్నటువంటి వ్యక్తిలో దేవుడు నివాసం ఉంటాడు. ఆయన రాళ్ల మందిరాలలో ఉంటాడని చెప్పి మందిరాలు ఎంత గ్రాండ్గా కట్టి ఎంత అందంగా చేస్తే అందులో ఉంటాడు అనుకుంటున్నారు, పొరబడుతున్నారు. బైబిల్ తెలియనటువంటి వారు. తెలియదు మీకు, కావాలంటే బైబిల్ చదువుకోండి. బైబిల్ ఎక్కడైనా సరే రాళ్ల మందిరాలకి కాలం ఉందని చెప్పబడి ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. రాళ్ల మందిరం లేదు, ఆత్మీయ మందిరం. అలాగే మనం పిలువబడింది కూడా ఆత్మీయ మందిరం కోసమే. ఇది ఆత్మానుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ చేత వివేచింపదగినటువంటి ఈ విషయాన్ని గ్రహింపజాలడంట. ఎందుకంటే దృశ్యమైనది అతన్ని ఏం చేస్తుందంటే ఆ వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. మనం చూసినట్టయితే లోకం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నా, ఎంత మారుతున్నా సరే బైబిల్ మారదు. బైబిల్ ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడో మొదటి నుంచి ఉన్నటువంటి ప్రతి వచనాన్ని ఈ రోజుకి కూడా ఇంకెన్ని సంవత్సరాలు భూమి దేవుడు రాకడ ఆలస్యమైతే అప్పటి వరకు కూడా ఇందులో మాత్రం ఏ మార్పులు ఉండవు, తీసేసేది ఉండదు, కొట్టేసేది ఉండదు, ఏముండదు. యాస్టీజ్గా బైబిల్ అలా ఉంటుంది. ఇది ఒక కొలబద్ద. ఇది పట్టుకునే లోకంలో మనం నడవాలి. ఇది లేకుండా నడిస్తే లోకంలో దారి తప్పిపోతాం. ఇది దీక్షుచి, ఇది దారి చూపించే వెలుగు. దీన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞానంగా దేవుడు తెలియపరిచినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించాలి. లోకం ఎంతో స్పీడ్ వెళ్ళిపోతుందని చెప్పి కంగారు కలవరం పడిపోయి దాంతోపాటు కొట్టుకుపోవటం కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు దేవుడు మార్చేశాడు, అంతా చేసేసాడు కాదు. ఆయన చేశాడు, మనం చేయాలి. ఇంకా మళ్ళీ వస్తాడు, రంగంలో దిగుతాడు, మీ ఇంట్లోకి వస్తాడు, మీ అప్పులు తీర్చేస్తాడు, మీ సమస్యలో దిగుతాడు, ఉద్యోగాల్లో దిగిపోతాడు. ఆయన దిగి వచ్చాడు 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి. ఆత్మను రక్షించుకోవాలంటేనే. ఇంకా ఆత్మను గుర్తించలేని వారు చెప్పే మాటలు ఇంకా మనం పట్టించుకోని అవసరం లేదు. ఎందువల్లంటే వారికి ఆల్రెడీ కనబడే దాని మీద దృష్టి ఉంది, సొసైటీ మీదే వారికి ఇంకా ఆలోచన ఉంది. కాబట్టి వారి గురించి మనం మాట్లాడలేదు. ఇక్కడ ఆత్మ విషయాన్ని అంగీకరించే విషయాల గురించి మాట్లాడుతున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, వాడు ఎట్టి బస్సులు అంగీకరింపడు. ఆత్మీయ మందిరాలు కట్టుకోమంటే కూడా అర్థం కాదు. అవి అతనికి వెర్రితనంగా ఉందంట. ఇది లోకస్తులకైతే కొద్దిగా వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ క్రైస్తవులకి పెద్ద పాస్టర్లుగా పిలువబడుతున్న వారికి కూడా వెర్రితనంగా ఉంది. ఎందువల్లంటే వారేం చెప్పట్లా, వచ్చి చెప్పట్లా, ఏం చేయట్లా, కానీ వెర్రితనంగా ఉంది. అంటే ఏంటి అర్థం? వారు అధికమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టారు, పెద్ద పెద్ద నిర్మాణాల మీద దృష్టి పెట్టారు, పెద్ద పెద్ద ధనాల మీద దృష్టి పెట్టారు. వెర్రితనం అన్నమాట. ఇది ఒక పెద్ద వెర్రితనంగా ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ ద్వారా వివేచించాలి, కానీ వాడు దాన్ని గ్రహించడు, వారు దాన్ని గ్రహించరు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23-24 వచనాల్లో కూడా మనం చూస్తాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇది ఆత్మీయులకు అర్థమయ్యేటువంటి విషయం. సిలువ వేయబడిన క్రీస్తు అంటే ఆయన దేహానికి ప్రాముఖ్యతనివ్వలేదు. ఈ దేహాన్ని ఆయన ఏం చేశాడంటే మన విమోచన కొరకు ప్రాణాన్ని పెట్టి తన యొక్క సువార్తను తెలియపరిచాడు. మీరు శరీర విషయంలో సంపాదించుకొని చేసినట్లయితే మీరు దాన్ని నష్టపరుచుకుంటారు, ఆత్మను నష్టపరుచుకుంటారు. దాన్ని మీరు త్యాగం చేయవలసిందే.
ఇదంట యూదులకి ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, ఈ యూదులకైనా సరే గ్రీసు దేశస్తులు అంటే అన్యజనులకైనా సరే పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే ఆత్మీయ మందిరంగా కట్టబట్టాకి పిలువబడుతున్నారో వారికి ఆయన ఎలాగున్నాడంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము అది ఆయన సిలువలో కనబడుతుంది. ఆ సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారినే మేము ప్రకటించుచున్నాము. ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం కూడా అదే. ఈ సువార్త తెలియపరచగల కారణం కూడా అదే. నేను మీకు కూడా తెలియపరిచేది అదే, సిలువ వేయబడిన క్రీస్తుని. అంటే సిలువ వేయబడ్డాడు, ఆయన దేవుడై ఉండి తను రక్షించుకోలేకపోయాడు అని అనుకుంటున్నారు. కానీ ఆత్మను రక్షించుకున్నాడు. ఆత్మను ఏ విధంగా రక్షించుకోనవలనో ఈ లోక విషయంలో సపరేట్గా ఉండి ప్రత్యేకించబడిన వారే ఉండి దాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆయన సిలువను గూర్చినటువంటి ప్రకటన, అది సిలువను గూర్చినటువంటి ప్రకటన ఆయన చేస్తున్నారు. క్రీస్తు శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈరోజు ఎంతో జ్ఞానంతో తెలివితో లోకంలో మేము చాలా సంపాదించుకున్నాం, మాకు ఎన్నో తరాలకి తరగని ఆస్తి ఉంది, ఇది జ్ఞానం అనుకుంటున్నారు. ఆ డబ్బే శక్తి అనుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూస్తున్నాం, ఎన్ని డబ్బులున్న వారైనా సరే ప్రాణాన్ని రక్షించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి కోట్లున్న వాళ్ళు కూడా జీవించలేనటువంటి పరిస్థితి, హాస్పిటల్ కూడా దొరకలేని పరిస్థితి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. వారి శక్తి ఏమైపోయింది? వారి ఇన్సూరెన్స్లే కానీ ప్రతిదీ కూడా ఏది పనికిరాల, వారికి ఉన్నటువంటి అసెట్స్ కానీ ఏమీ కూడా పనికిరాల, రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి. కానీ క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. ఆత్మను రక్షించుకున్నవాడు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి. లోకాన్ని కలిగి ఉంటే అది దేవుని శక్తి కాదు, అది లోకం ఇచ్చే శక్తి. అబద్ధధనం ఎంత కలిగి ఉంటే అంత శక్తి. కానీ దేవునిలో శక్తిమంతులుగా దేవుడే తమకు బలాన్ని ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఏ రోజైతే ఆ ధనం దూరమైందో తమకున్న శక్తి సామర్థ్యాల గురించి అప్పుడు ఆలోచిస్తారు. నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టడమే. నిజమైనటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టడమే. విస్తార అబద్ధాన్ని ధనాన్ని సంపాదించుకుంటే ఆత్మను రక్షించుకోలేరని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం పిలువబడింది ఆత్మీయ మందిరంగా కట్టబడటానికి. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు వారికి ఈ మాటలు వెర్రితనంగా ఉంటాయి. అదే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడని పిలువబడిన వారికే తెలుస్తుంది. ఇది పిలువబడిన వారే ఈ విషయాన్ని గుర్తుపట్టగలరు. అలాగే దేవుని వాక్య ప్రకారంగా సంఘంగా పిలువబడిన వారు ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డారంటే లోకములో నుండి క్రీస్తులోనికి. క్రీస్తు సంఘంగా కట్టబడేవారు లోకంలోంచి పిలువబడ్డారు. వీరికి దేవుని శక్తియు జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. వీరే వీటిని గ్రహించగలరు, వీరే వీటిని అనుసరించగలరు. క్రీస్తు యొక్క శక్తిని జ్ఞానాన్ని ఎరిగిన వాడు లోకములో ఆత్మీయ మందిరంగా ఉండటానికి కట్టబడినవాడు, నిర్దేశించబడినవాడు. మిగతా వారు కాదా అంటే కాదు అని వారే నిరూపించుకుంటున్నారు. మేము లోకాన్ని వదిలిరాము, ఆత్మను కట్టుకోము అని చెప్పి క్రీస్తుని ఎరగనటువంటి వారు బైబిల్ చేతిలో ఉంచుకొని లోకాన్ని సంపాదించుకుంటున్నవారు, లోకాన్ని ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం తహతహలాడిపోయేవారు అనుకుంటున్నారు, ఎన్నో ఆత్మలను నేను రక్షించేస్తున్నాను, కాపాడేస్తున్నాను, అంతా దేవుడే చూసేస్తున్నాడు, చూసుకుంటున్నాడు, తర్వాత ఆయన ఇష్టం, ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో ఒకటి దిగుతాడు, ఏదో ఒకటి చేస్తాడు, నేను చేయాల్సింది చేసేస్తున్నాను, ఆయన వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఆయన మొత్తం సెట్ చేసేస్తాడు. ఈ విషయాల్లో మరి చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీలో కానీ, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ, డిగ్రీలో కానీ, తర్వాత ఐఏఎస్గా ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ ఈ ఆలోచన ఎందుకు రాదు? నేను చదివా చూస్తానని. కానీ నువ్వు చదువుతావు, ఎలా చదువుతావు? దాన్ని పాస్ అవ్వాలన్నట్టు చదువుతావు. నేను సాధించాలి, నేను గోల్ కొట్టాలని చెప్పి చూస్తావు.
కానీ దేవుని విషయం వచ్చేసరికి ఏం పర్వాలేదు, నో డౌట్. అసలు ఆయన మంచోడు బ్రదర్. ఇదే కదా అవతో చెప్పింది సాతాను. 99 చెట్లు ఇచ్చి ఒక్క చెట్టు దగ్గర మిమ్మల్ని ఇలా చేయడం టూ మచ్. ఇది మీరు అసలు ఇది నమ్మటాగా ఇదిగా ఉంది. చూడండి లోకం ఎలా కనబడుతుందో. ఆఫ్టర్ ఆల్ అది ఒక విషయమే. మీరు ఎట్లాగా అయితే ఎట్లాగా? నిజంగా అతను చెప్పాడా? చెప్పుండడు, మీకు సరిగ్గా వినుండరు. లేదు నాకు ఆదాం చెప్పాడని అవ్వాలని ఉంటుంది. ఆదాం చెప్పింది నువ్వు సరిగ్గా వినుండవు. ఎందుకంటే ఒకసారి ఆలోచించు, 99 చెట్లు ఉన్నాయి, ఒక్క చెట్టు గురించి నీకు ఇలా చేస్తాడా? అలా కాదులే బ్రదర్, దేవుడు మంచోడు. సిస్టర్ అలా కాదు, మంచోడు దేవుడు, ఏం అవదు. ఇది ఒక్కటి తింటే ఆయనలాగా అయిపోతారు మీరు. చావరంది దేవుడు. చస్తారంటే మీరు చావరంది. ఇప్పుడు లోకంలో కూడా అదే. ఆత్మీయ స్థితిని ఎరుగక లోకాన్ని ప్రేమించేవారు, లోకంలో ఘనత కొరకు ప్రాకులాడేవారు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించేవారు. వారి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే భూ సంబంధమైన వాటిగా ఉంది. దేవుని ఆత్మీయ విషయాలు వారికి వెర్రితనంగా ఉంది. దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించకుండా అబద్ధ శక్తిని, అబద్ధమైనటువంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. దేవుడు తన వాక్యాన్ని, బైబిల్ మనకిచ్చింది తెలియపరచటానికి. మనకిచ్చింది తెలియపరచటానికి అంటే తెలుసుకుని తెలియపరచటానికి. మనం తెలుసుకోకుండా తెలియపరచడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడినా కూడా నేను దీన్ని అనుసరించకుండా నేను మీకు చెప్పినట్లయితే ఇది మీకు ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం మీకు తెలియాలంటే దీని ముందు నేను కూడా నేను నాకు తెలియాలి. ముందు నేను తెలుసుకున్న సత్యాన్ని చెప్పకుండా ఉండకూడదు. ఇది దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. తెలుసుకుని ఇతరులకు తెలియజేసి దేవుని యొక్క మందిరంగా కట్టబడటానికి ఆయన తన మందిరాన్ని మత్తయి సువార్త 16:18 వాగ్దానం చేశాడు. నా మందిరం ఎలా ఉండబోతుందో అని చెప్పి అక్కడ రాయబడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. చిన్న విషయం కాదు ఇది. అంటే ఇది నేను చేయబోతున్నా. ఇప్పుడు మనం సపోజ్ ఒక 10 ఎకరాల్లో మందిరం కట్టబోతున్నామంటే నేను కడతా అంటే ఒకసారి ఆలోచించండి. నా దగ్గర చూస్తే ఏమీ లేదు. ఏమీ లేకుండా నేను సామాన్యుడిగా ఉండి 10 ఎకరాల్లో నేను చర్చి కడతానంటే ఎలా ఉంటుంది? కానీ ఏమీ లేనటువంటి యేసుక్రీస్తు వారు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంటే డబ్బులతో కాదు, తన శరీరం అనే శరీరాన్ని పణంగా పెట్టి కట్టేది. ఆత్మీయ మందిరాన్ని సజీవమైనటువంటి మందిరంగా ఆయన కట్టబోతున్నాడు. దానికి ఉన్నటువంటి వ్యయ ప్రయాసలు ఎంతో తెలుసు ఆయనకి. ఒకవేళ నేను 10 ఎకరాల్లో కడదామని అంటే ఆ సంఘంకు అయ్యే ఖర్చు ఎంతో నాకు తెలిసే మాట్లాడతా. ఈరోజు లేకపోవచ్చు, కానీ దానికి ఉన్నటువంటి కష్టం తెలుసు. అది ఎంతో కష్టపడాలో దాని గురించి తెలుసు. కాబట్టి నేను మాట ఇచ్చిన తర్వాత అది నేను చేస్తానని చెప్పి నేను చెప్పేది నాకు ఇచ్చినటువంటి దేవుడు ఒక అవకాశాన్ని నేను తెలియపరుస్తా. అలాగే తండ్రి కూడా ఇచ్చినటువంటి తనకిచ్చినటువంటి ఆ పనిని నేను చేస్తానన్నాడు. అంటే ఈరోజు నేను 10 ఎకరాల్లో కడతానని చెప్పి దేవుడు నాతో చెప్పాడని చెప్పి రేపు నాకు కూడా చెప్పాడు ఒక 20 ఎకరాల్లో కడతానని చెప్పి కడతానికి కాదని చెప్పటానికి. ఇది ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ మందిరానికి కావలసినటువంటిది సోర్సెస్ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి ముడిసరుకు అంటారు కదా, అలాగే మూలధనం కానీ అదంతా కూడా తనే, ఆయన శరీరంలో నుంచి జరగబోతుంది. అదంతా ఆయన ధనంతో కాదు, తన శరీరాన్ని దున్నబడుతుంది, ఉమివేయబడుతున్నాడు, ఆయన కొరడాలతో కొట్టబడుతున్నాడు, సిలువను మోస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా పేతురుతో చెప్తున్నాడు. ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా.
ఈ సంఘం ముందు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్తున్నాడు. సంఘానికి పెట్టిన పేరే బండ మీద సంఘం. పునాది రాయిగా వేశాడు ఆయన యొక్క దేహాన్ని సియోనులో. ఇదిగో పేతురు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఆ యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి కట్టిందే ఆత్మీయ మందిరం. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వెంబడించేవారు ఆత్మీయ మందిరాన్ని కొరకే మీరు ఆరాటపడండి, కానీ రాళ్ల మందిరాల కోసం, రాళ్ల మందిరాలను కట్టుకోవడం కోసం డబ్బులు వెచ్చించి, ఆ శ్రమను వెచ్చించి, జనాల్ని కూడబెట్టి చేస్తే నిష్ప్రయోజనం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కడుతున్నవారు, కట్టిస్తున్నవారు, కట్టుకుంటున్నవారు అందరూ కూడా ఏమవుతారంటే పాతాళంలో ఉంటారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మీయ మందిరం మీద దృష్టి పెట్టని వాడు పాతాళంలో ఉంటాడని చెప్తుంది. ఇదే ఆత్మీయ మందిరం కట్టుకుంటే గనక పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరు అని చెప్తుంది వాక్యం. ఏ రాయి అయితే తగిలి పడ్డారో అదే రాయ రక్షించడానికి ఉపయోగపడుతుంది, అదే రాయ శిక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. పాతాళలోక ద్వారములు మన ఎదుట నిలవకుండా ఉండాలంటే ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. పాతాళంలో ఉండాలంటే ఆ రాళ్ల మందిరాన్ని కట్టుకోవాలి. రాళ్ల మందిరాన్ని కట్టుకుంటే తప్పు. ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవాలి, ఎక్కడ కూడుకోవాలి, ఏంటి చేయాలని చెప్పి ప్రశ్న మీకు రావచ్చు. ఒక ఆత్మీయ మందిరాన్ని తెలియజేసినప్పుడు వచ్చే విశ్వాసులు తక్కువ. వారి ద్వారా భారీ కట్టడాలు అవసరం లేదు. అదొక పెద్ద సంఘంగా కూడా ఏర్పడదు. ఆత్మను రక్షించుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. ఆత్మ విషయమే దృష్టి పెట్టేవారు లేరు. ఈరోజు నేను గ్రాండ్గా ఉన్నానా లేదా, బ్రతుకుతున్నానా లేదా, నాకు నా కుటుంబానికి అన్ని సమకూర్చానా లేదా అని చూసేవారే ఎక్కువ. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఇంకా క్రైస్తవులు ఇది ఎక్కువ. క్రీస్తు బైబిల్ చేతిలో పట్టుకుని వాక్యాన్ని వివరించకుండా, వాక్యాన్ని తెలుసుకోకుండా, వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరగక లోకాశల గురించి ప్రార్థన చేయించడం, లోకాశల గురించి అడగమని చెప్పడం, మళ్ళీ మీ ఇంట్లో దిగిపోతాడు, మీ ఉద్యోగాల్లో దిగిపోతాడు. ఇది శాపం. దిగుతాడో ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో, తర్వాత మీరు ఏ విధంగా సంపాదించుకుంటారో, ఒకవేళ బాగా డబ్బులు వచ్చేసిన తర్వాత ఇది నిజమేనేమో అని చెప్పి అదే భ్రమలు వెళ్ళిపోతారో, అది ఇస్తుంది ఎవరో ఏంటో మీకు తెలియదు. ఆయన అడగమన్నాడు. అడగమంది ఆయన ఆత్మీయ మందిరంగా ఏ విధంగా కట్టబడాలని అడగమన్నాడే తప్ప రాళ్ల మందిరాలు కట్టుకోవడానికి కాదు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. మందిరాలు ఉండాలి. అది మందిరంగా కాకపోయినా సముద్ర ఒడ్డునే యేసుక్రీస్తు సువార్త సేవ చేశారు. శిష్యులు గృహాల దగ్గర సేవలు చేశారు, కూడుకున్నారు. కూడి అంటే మీట్ అయ్యారు, కలిసి అందరూ కలిసి దేవుని ఆరాధించారు. సంఘంగా కాకపోయినా దేవుని యొక్క సన్నిధి ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ఉంటారని చెప్తుంది. రాళ్ల మందిరాల మీద దృష్టి పెట్టడం చేత ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేరు. క్రీస్తు రాకడ వరకు కూడా నేను కడతానే ఉంటానంటే కట్టిన తర్వాత జరిగే స్థితి ఏంటంటే ఆత్మ నరకంలోకి వెళుతుందని దేవుడు వాక్యం స్పష్టంగా యేసుక్రీస్తు వారు తన నోటితోనే వివరంగా చెప్పారు. ఈ మందిరాలు ఏమి అయ్యా, మందిరం చూసావా ఎంత గ్రాండ్గా ఉందో అని చెప్పి యెరూషలేము మందిరం గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు చెప్పినప్పుడు ఇది ఏమి ఉండదు, రాయి మీద రాయి కూడా ఉండదని చెప్పాడు ఆయన. ఇంకా అంత ఇదిగా క్లియర్గా యేసుక్రీస్తు వారు చెబితే దాన్ని విశ్వసించకుండా ఈరోజు అనేకమైనటువంటి మందిరాలు వెలువడం చూస్తుంటాం. మందిరం ఎంతవరకు అవసరమో అంతవరకు అది సత్యమైనటువంటి మందిరంగా ఉన్నప్పుడు, సత్యవాక్యం ద్వారా కట్టబడుతున్నప్పుడు ఆ మందిరం ఒక ఆటోమేటిక్గా దానికి అన్ని అవసరాలు అక్కడ తీరిపోతాయి. అబద్ధ మందిరానికి డబ్బులు కావాలని అడగాలి, ప్రోత్సహించాలి. మా చిన్నతనంలో చూసా, మందిరాలు కట్టుకోవడానికి ఒక బుక్కులు తయారు చేసుకునేవాళ్ళు. ఎవరికాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి
అన్యుల దగ్గర నుంచి రాయించుకొచ్చుకునేవాళ్ళు, ఇదిగో బాబు చర్చి కట్టుకుంటున్నాము అని కట్టుకుంటున్నాం అని చెప్పి. అలాగే చాలా వరకు చాలా ఆటలు ఇట్లా జరుగుతూ ఉండేవి. అలాగే క్రైస్తవ మందిరానికి కూడా జరిగాయి. బుక్కులు వేయించేవాళ్ళు, బుక్స్ వేయించుకుని తీసుకుని వెళ్ళి రాయించుకొచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు వారు చూపించింది అది కాదు. యేసుక్రీస్తు వారు మందిరాల కోసం డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పలా. ఆత్మీయ మందిరాలని కూలిపోకుండా ఒకరికి ఒకరు కలిసి సంఘంగా ఏర్పడమని చెప్పాడు ఆయన. బండ మీద కడుతున్నటువంటి ఈ సంఘం రోల్ మోడల్గా యేసుక్రీస్తు వారు చూపించారు. అది యేసుక్రీస్తు వారు చూపించారని చెప్పి ఈరోజు నేను చెప్తున్నప్పుడు ఆత్మీయ మందిరాన్ని ఆత్మను రక్షించుకునే వాళ్ళు ఇది గ్రహించగలుగుతారు. కానీ లోకంలో ఉన్నటువంటి మందిరాల మీద దృష్టి పెట్టిన వారు హాస్యాస్పదంగా నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, ఆయన అపహసించారు, ఉమ్మారంట ఆయన. ఎవరు? ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన్ని ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఇవన్నీ ఇందులో రాసున్నాయి కదా. ఇవన్నీ సొంత మాటలు కాదు కదా. ఆయన ఏం చెప్పాడో అది చెప్పటమే, ఆయన ఏం చేయమన్నాడో అది చేయటమే క్రైస్తవ జీవితం అంటే. అలాగే సంఘమును గురించినటువంటి వాగ్దానం చేశాడు. ఆ సంఘానికి పేరు పెట్టాడు బండ మీద ఉన్నటువంటి సంఘం. అది ఆ సంఘం ముందు పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. ఈ ఆత్మీయ మందిరాన్ని కట్టుకోకపోతే, ఈరోజు రాళ్ళ మందిరాన్ని కట్టుకుంటే పాతాళంలోనే ఉంటారు, ద్వారాల్లో కాదు, పాతాళంలో ఉంటారని చెప్తుంది దేవుని వాక్యం. అలాగే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఇది ఊరికే ఏదో ఆషామేషిగా కాదు. బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, అది కట్టేశాడు, అయిపోయిందని కాదు. స్వరక్తమిచ్చి కట్టాడు ఆయన. స్వరక్తమిచ్చి ఆత్మీయ మందిరం ఎలా కట్టుకోవాలో చూపించినటువంటి ఆయన మనకి ఆదర్శంగా తీసుకుని మనం చేయాల్సినటువంటిది. అందుకని పౌలు గారు అపోస్తల కార్యాలు రాస్తూ అపోస్తల కార్యాలలో చెప్తున్నటువంటి మాట, అపోస్తల కార్యాలు 20:28 రాయబడుతున్నటువంటి మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఆయన తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు పౌలు గారు. ఇది ఈ సంఘం ఏదైతే మీకు అప్పచెప్తున్నానో అది నాకు అప్పచెప్పబడింది. ఏదంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈరోజు చూసినట్లయితే మా తల్లిదండ్రులు కట్టించిన సంఘం, మా తాతలు కట్టించిన సంఘం, ఇది జాగ్రత్తగా చూడండిరా, దీన్ని కాయండిరా అంటే ఈరోజు చాలా సంఘాలు లేవు. వారు అనుకున్నారు తాత తరాలు అన్నీ వచ్చేస్తే ఉంటారనుకున్నారు. వాళ్ళు లేని వారు లోకంలో అనేకులు ఉన్నారు. కొన్ని సంఘాలు ఈరోజు మనం చూస్తున్నాం, వారి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందువల్లంటే వారు సదుద్దేశంతో ప్రారంభించారు, కానీ సమస్యను కొని తెచ్చుకున్నారు. ఆ సంఘాలు కొట్లాట్లు, మరి దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, ఇది స్వరక్తమిచ్చి కొన్న సంఘం. యేసుక్రీస్తు వారు స్వరక్తంతో కొన్న సంఘం ఇది. ఈరోజు సంఘం అంటే ఒక 10 మంది కూడుకుంది అవ్వచ్చు, కానీ ఆయన మందిరంగా మనం కూడా సజీవమైన రాయిగా ఉండి, ఆ 10 మంది 10 రాళ్లుగా ఉండి దేవుడు నివసించే గృహంగాను, అలాగే మనము కూడా ఆయన గృహంగాను ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. అటువంటిది ఆయన చూపించినటువంటి మార్గం. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కాదు, స్వరక్తం చేత ఆ మందిరం ఏ విధంగా నిర్మాణం జరగాలో ఆయన మొత్తం వదిలి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఒక రాయబారిగా, అపోస్తులుగా ఆయన ఇక్కడికి వచ్చి చూపించాడు. ఆయన బలులు అర్పించే విధముగా ఏ విధమైనటువంటి మందిరంగా ఉండాలి ఆత్మీయ మందిరం అన్నది దేవునికి విధేయత చూపించుట చేత ఆయన మనకు చూపించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కష్టపడి చూపించినటువంటి సంఘం ఇది.
ఆయన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి యెరూషలేములో కట్టబడి ఉన్న దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా అనేక ఎకరాలు తీసుకుని దాన్ని డెవలప్ చేయలేదు ఆయన. అది ఉండదన్నాడు. నా తదనంతరం అది ఉండదు. అలాగే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అది కూలిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. అది లేదు. చరిత్రలో ఉన్నటువంటి విషయం అది. ఉండదు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన తర్వాత జరుగుతుంది అంతే. స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటం ప్రాముఖ్యతని మీరు ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరక్తముతోటి సంపాదించినటువంటి సంఘం అది. అదే మనందరం కూడా మన తోటి సహోదరులు కానీ తోటి వారు కానీ ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారు దేవుని మాటకి విధేయతను చూపించి తమ చర ఆస్తుల్ని అమ్మేసి అక్కరగా ఉన్నటువంటి పౌలు గారు సమయంలో, పేతురు గారు వీరందరూ ఉన్న సమయంలో ఏదైతే వారందరూ అక్కరగా పంచారో అలాగే పౌలు గారు కూడా తన జీవితంలో చూపించారు మార్గాన్ని. యేసుక్రీస్తు వారు చూపించింది శిష్యులు, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గాన్ని శిష్యులు తెలియజేశారు. శిష్యుల ద్వారా వారు అనుసరించారు. అలాగే వారి తర్వాత పౌలు గారు కూడా అనుసరించారు. ఇవంతా ఏదైతే వారికి కలిగిన అన్నీ కూడా ఏకముగా ఉన్నాయి, ఏకంగా కలిగి ఉన్నారు. ఈరోజు కోటేశ్వరుడు మనతో కలవమని చెప్పట్లా. కోటేశ్వరుడు తన కోట్లను వదులుకొని ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికి ప్రయత్నించాలని చెప్తుంది దేవుని వాక్యం. అయితే యేసుక్రీస్తు వారే చెప్పాడు, ఒంటె సూది బెజ్జలో దూరటం అన్న ఈజీ కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు అని. పరలోక రాజ్యానికి అతనికి లేదు అని చెప్పాడు. కానీ దేవునికి సాధ్యమనేది అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయనకి సాధ్యమే. అంటే ఆయన చేయబోయే శిలువ మరణ పునరుద్ధాన త్యాగాలను గుర్తుపట్టిన వాడు వాటిని వదులుకోగలడు. గుర్తుపట్టలేని వాడు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇప్పుడైతే కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ పరిచయులు కానీ వీరందరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే వారికి చేసి చూపించిన వారు లేరు. కానీ యేసుక్రీస్తు వారికి సాధ్యమే. యేసుక్రీస్తు వారు సాధించి చూపించినా వారు గ్రహించలా. అయితే గ్రహించిన వారు ఉన్నారు. పౌలు గారు, అలాగే పొట్టి జక్కయ్య, వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టారు. ఇది మనుషులకు అసాధ్యమే, ఇది ఎవరు కూడా చేసి చూపించరు. అటువంటిది యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి చేసి చూపించారు. కాబట్టి ఈరోజు పౌలు గారు ఎంతో సమృద్ధి కలిగిన వాడైనా సరే ఆయన వదులుకున్నారు. జక్కయ్య అంతే, అన్నిటికీ రక్షణ వచ్చింది. ఆ రక్షణలో కొనసాగాడు. స్వరక్తం ఇచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు వారు స్వరక్తంతో సంపాదించినటువంటి సంఘం ఈ ఆత్మీయ మందిరము. ఈ ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నట చేత మనమందరం కూడా నిత్య రాజ్యంలో ఉంటాము, పరలోక రాజ్యంలో ఉంటాము. క్రైస్తవుని యొక్క మెయిన్ టార్గెట్ పరలోకమే తప్ప ఇంకొకటి ఉండకూడదు. ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేని వాడు రాళ్ల మందిరాన్ని ఎంత గ్రాండ్గా కట్టినా, ఎంత గొప్పగా చేసినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ కూడా ఒక గూట్లో కూర్చోబెట్టినా, ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేకపోతే నిత్యరాజ్యము లేదు. ఈ భూలోకం మొత్తం చుట్టొచ్చేసాము, భూలోకం అంతా మాదే, ఎటు పడితే అటు ఎక్కడికన్నా వెళ్ళగలము, ఇదంతా దేవుని కృప కాదు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. దేవుని కృప అంటే వదలటం, సంపాదించుకోవటం కాదు. బైబిల్ చదివితే అర్థమవుతుంది. అయితే కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగాను ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. ఈ అంశం గురించి, ఈ వర్తమానం గురించి, ఈ యొక్క వాక్య వివరణ కొరకు మనం నెక్స్ట్ కార్యక్రమంలో వివరంగా చూద్దాం.